బతుకమ్మ కుంట దీన్ని కబ్జా కోరల నుంచి విడిపించి దీనికి పునర్జీవం పోసింది హైడ్రా. దాదాపుగా 8 కోట్ల వరకు కూడా ఖర్చు చేసి దీన్ని ఒక పిక్నిక్ స్పాట్గా మార్చారు అధికారులు. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు, చుట్టుపక్కలంతా కూడా సుందరీకరణ పనులు ఎంత అందంగా చేశారో. అంతేకాదు ఈసారి బతుకమ్మ వేడుకలు కూడా ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడికి ఉన్నత అధికారులంతా కూడా వీక్షించారు. దాంతోపాటు చుట్టుపక్కలంతా కూడా రంగురంగుల పెయింటింగ్స్ అన్ని కూడా వేసి దీని అంతా కూడా ఎంతో సుందరీకరణ పనులు అయితే చేపట్టి కూడా ఎంతో అందంగా మార్చింది హైడ్రా. దాంతోపాటు ఇక్కడ వాకింగ్ ట్రాక్ అలాగే పిక్నిక్ స్పాట్గా మార్చింది. చుట్టుపక్కల పిల్లలు ఆడుకునే విధంగా కూడా ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో దీన్ని అయితే ఎంతో అందంగా అలంకరించారు. అయితే తాజాగా ఈ చుట్టుపక్కలంతా కూడా అంటే ఇదివరకు సుందరీకరణ పనులు చేపట్టక ముందు అయితే ఇక్కడ మెయిన్ గేట్ ఏదైతే ఉందో బతుకమ్మ కుంట మెయిన్ గేట్ ముందు అంత చుట్టుపక్కలంతా కూడా ఇంటింటికి చెత్త సేకరించే ఆటోలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా పార్కింగ్ చేసేవారు. సుందరీకరణ పనులు ముగిసిన తర్వాత కూడా మళ్ళీ యథావిధిగా అదే ఆటోలు అక్కడ పార్కింగ్ చేస్తూ ఉండడంతో కూడా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుందని కూడా స్థానికులు అయితే కంప్లైంట్ చేశారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న మందుబాబులు అలాగే గంజాయి తీసుకునే వారంతా కూడా ఆ బతుకమ్మ గుంట గేట్ ఎదురుగా ఎక్కడైతే ఉందో సో ఆ ఆటోల దగ్గరనే తాగి పడిపోవడము ఇలాంటివి చేస్తున్న వల్ల కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేద్దామంటే కూడా వీలు పడలేకుండా ఉందని, ఇక్కడికి రావాలంటే కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇటు మందుబాబులు ఉండడం అలాగే తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇక్కడికి అంటే బతుకమ్మ కుంటని బతికించినప్పటికి కూడా ఇక్కడికి కాసేపు ఫ్యామిలీతోని వచ్చి గడుపుదామంటే కూడా వీలు పడలేకుండా ఉందని కూడా స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసి అధికారులకైతే కంప్లైంట్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు అయితే ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో అందరూ కలిసి ఇక్కడ అయితే ఇటు మాన్సూన్ బృందాలు అలాగే డిఆర్ఎఫ్ ఎమర్జెన్సీ బృందాలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ ఏవైతే వేస్టేజ్ ఉందో దాన్ని అంతా కూడా అంటే మొన్న ఇక్కడ బతుకమ్మలు నిమజ్జనం చేశారు కదా, సో బతుకమ్మలు అన్నిటి కూడా పూల వ్యర్థాలన్నీ కూడా వెంటనే తొలగించారు. దాంతోపాటు ఇక్కడ జిహెచ్ఎంసీ ఆటోలు ఏవైతే ముందు ఉన్నాయో అంటే చెత్త సేకరించే ఆటోలు ముందు ఉన్నాయి కదా, సో వాటన్నిటికీ కూడా ఇక్కడ పార్కింగ్ స్థలాన్ని దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర అయితే వాటన్నిటిని కూడా పార్కింగ్ చేసే విధంగా వాటన్నిటికీ కూడా పార్కింగ్ స్థలాన్ని కూడా చూపించారు. దీంతో ఇక్కడ ప్రస్తుతం అయితే దుర్వాసన వెదజల్లే సమస్య లేకుండా పోయింది. దాంతోపాటు ఇక్కడ పోకిరీలు అడ్డాగా మారిందని కూడా కంప్లైంట్ రావడంతో కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోకిరీలు రావకుండా ఉండడం కోసం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా బతుకమ్మ గుంట దగ్గర ప్రస్తుతం అయితే కూడా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ముందు ఆటోలు పార్కింగ్ చేసేవారు కదా ఇదివరకు, ఇప్పుడు ఆటోలు కూడా ఇక్కడ పార్కింగ్ చేయడం లేదు. దాంతోపాటు ఇక్కడ దుర్వాసన సమస్య తీరింది. పూల వ్యర్థాలన్నీ కూడా తొలగించారు. ప్రజెంట్ అయితే ఇక్కడంతా కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. దాంతోపాటు ఇక్కడికైతే కుటుంబంతో సహా సాయంత్రం అంతా కూడా పిల్లలతో వచ్చి గడిపే విధంగా పిక్నిక్ స్పాట్గా అయితే అధికారులు మార్చారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం అయితే బతుకమ్మ కుంట దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేవు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.